ఛానల్లో సబ్స్క్రైబ్ చేయగలరు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం సూర్యాయ నమః. పవిత్రమైన మాఘమాసము వస్తున్నది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్య ఆరాధన చేయటం చాలా విశేషమైనది. మాఘమాసములో వచ్చే మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యసప్తమి, రథసప్తమి, భానుసప్తమి అని ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతూ ఆ స్వామిని ఆరాధన చేస్తున్నారు. ఆరోగ్యం భాస్కరాదిత్యం. మనకి ఆరోగ్యము ప్రధానమైనది. ఎంత ఐశ్వర్యమున్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా, ఎంత అందమున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, నేను గొప్పవాడిని అని విరవీగుతున్నా కూడా ఉపయోగం లేదు. ఆరోగ్యమే ప్రధానమైనది. ఈరోజు ప్రతి మానవుడు కూడా ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. ఈ ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలంటే ప్రధానంగా సూర్యనారాయణమూర్తి యొక్క కృప కలిగితేనే మనకు ఆరోగ్యం కలుగుతుంది. సూర్యుడి నుండి మనకి చక్కటి డి విటమిన్ పాస్ అవుతుందన్నమాట. సూర్యోదయమైన కొంతసేపటికి వచ్చి ఆ డి విటమిన్ని మనం తీసుకోవటం మూలాన చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈ రథసప్తమి నాడు సూర్య ఆరాధన చాలా విశేషమైనది. అందరూ కూడా చక్కగా వేకువజామున లేసి శిరస్నానం ఆచరించి, ఈ శిరస్నాన ఆచరణలో చాలా గొప్ప విషయం ఉంది. సాధారణంగా ఏదైనా శుభకార్యాలు చేస్తున్నా, పర్వదినాలు చేస్తున్నా చక్కగా అందరూ తలంటు స్నానం చేస్తారు. ఈ స్నానం సాధారణంగా జరుగుతుంది. కానీ రథసప్తమి నాడు జరిగే స్నానము చాలా గొప్పదే అన్నమాట. చక్కని జిల్లేడు ఆకులను శిరసున 2 భుజాల మీద పెట్టుకొని, ఒక రేగి పండును పెట్టుకొని స్నానం చేయటం జరుగుతుంది. జిల్లేడు ఆకు దొరకని పక్షంలో చిక్కుడు ఆకును పెట్టుకొని స్నానం చేస్తారనమాట. ఎందుకు అంటే ఇక్కడ చిక్కుడు ఆకులో డి విటమిన్ ఉంటుందన్నమాట. అలాగే రేగి పండులో సి విటమిన్ ఉంటుందన్నమాట. ఆ రోజు స్వామివారిని స్మరణ చేసుకుంటూ చక్కగా ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పని శిరసున 2 భుజాల మీద పెట్టుకొని 3 మారులు స్నానము చేయటం మూలాన మన శరీరంలోకి డి విటమిన్, సి విటమిన్ పాస్ అవుతుందని మన పెద్దలందరూ కూడా చెప్పి ఆచరణ చేస్తున్నారు. ఇక్కడ శాస్త్రీయతతో పాటు సైంటిఫిక్ రీజన్ కూడా ఉందన్నమాట. అందుకనే ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంటి బయట కానీ, అలాగే సూర్యకిరణాలు పడే ప్రదేశంలో సూర్యునికి చక్కటి బియ్యపు పాయసాన్ని తయారు చేసి నివేదన చేస్తారు. ఈ బియ్యపు పాయసంలో గొప్ప విషయం ఏమిటి అంటే స్వామి యొక్క కిరణాలను, ఆ శక్తి ఆ పాయసం మీద ప్రసరించటం మూలాన ఎవరైతే ఆ పాయసాన్ని తీసుకుంటారో వారికి చక్కటి ఆరోగ్యం వస్తుందని మన పెద్దలు చెప్పారు. అందుకనే రథసప్తమి నాడు ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో ఇలా ఆరాధన చేస్తారు. వీటితో పాటు సూర్యుడికి చక్కటి చిక్కుడాకులతో నివేదన చేయటం, చిక్కుడాకులను పెట్టి దాంట్లో నివేదన చేస్తారు. ఆ నివేదనే అందరూ ఆ ప్రసాదంగా తీసుకుంటారు. అలాగే చిక్కుడుకాయలతో స్వామివారికి చక్కటి ఆరాధన చేస్తారు. రథంలాగా తయారు చేసి స్వామికి ఆరాధన చేసి మరలా అది ప్రసాదంగా వారు భుజిస్తారనమాట. ఈ చిక్కుడులో డి విటమిన్ ఉండటం వల్లనే ఆ చిక్కుడు ఆకులకి అంత ప్రాధాన్యత ఇచ్చారు స్వామి ఆరాధనలో. ప్రతి ఒక్కరు కూడా రథసప్తమి నాడు సూర్య ఆరాధన చేయండి. సూర్యుని యొక్క కృప కటాక్షాలు కలుగుతాయి. వీటితో పాటు ఈ మాఘమాసము నెల రోజులు కూడా సూర్య ఆరాధన చేయటం మూలాన విశేషమైన పుణ్య ఫలం ప్రాప్తి లభిస్తుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలములో వచ్చు సూర్య ఆరాధన చాలా ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. కావున అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు. మన వేద ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయగలరు.